పెద్ది పెద్ది ఇప్పుడు ఈ సినిమా హీరో చరణ్ అయినా డైరెక్టర్ బుచ్చి అయినా లేకపోతే నిర్మాతలైనా ఏదైనా ఈవెంట్ కి వెళ్తే అందరూ అడిగే ఒకే ఒక్క మాట పెద్ది రిలీజ్ డేట్ ఎప్పుడు అని. అందుకే మొన్న డైరెక్టర్ బుచ్చి కూడా కరా సినిమా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ తో పాటు యాంకర్ కూడా పెద్ది రిలీజ్ డేట్ ఎప్పుడు అని అరిచి గోల చేశారు. దానికి ఆయన రిప్లై ఏంటో తెలుసా? టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పెద్ది అని అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పటికే 2 సార్లు విడుదల వాయిదా పడడంతో అభిమానుల్లో కొంత నిరాశ ఏర్పడినా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ రిలీజ్ డేట్ పై స్పష్టత రావడం పెద్ద ఊరటనిచ్చింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినిమా వర్గాల్లో ఒక వార్త గట్టిగా వినిపిస్తుంది. అదే పెద్ది చిత్రం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని. ఈ వార్త మొదట గాసిప్లా మొదలైనప్పటికీ తాజాగా దీనిపై అధికారికంగా క్లారిటీ రావడంతో అది నిజమని తేలిపోయింది. ఈ స్పష్టతను ఇచ్చింది ఎవరో కాదు, ఏకంగా సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇటీవల జరిగిన ఒక మూవీ ఈవెంట్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన కరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బుచ్చిబాబు అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున హాజరై తమ అభిమాన హీరో రామ్ చరణ్ సినిమా పెద్ది గురించి అడగడం ప్రారంభించారు. రిలీజ్ ఎప్పుడు అంటూ గోల చేస్తూ దర్శకుడిని ప్రశ్నించారు. ఆ సమయంలో బుచ్చిబాబు చిరునవ్వుతో స్పందిస్తూ ఏ పరిస్థితుల్లోనైనా జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. ఇది కేవలం ఒక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మాత్రమే కాదు, అభిమానులకు ఒక నమ్మకం కూడా. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా 2 సార్లు వాయిదా పడడంతో చాలా మంది మరలా వాయిదా పడుతుందా అనే అనుమానంతో ఉన్నారు. కానీ దర్శకుడు ఇచ్చిన ఈ క్లారిటీతో ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. అలాగే ఇందాకే సోషల్ మీడియాలో డైరెక్టర్ బుచ్చి పోజ్, అదే చేతులు కట్టుకుని నిల్చునే పోజ్ ని రామ్ చరణ్ ఇమిటేట్ చేసిన పిక్స్ రిలీజ్ అయ్యాయి. అవి చూస్తుంటే ఫ్యాన్స్ ఇంకాస్త ఆనందపడ్డారు. పెద్ది సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని క్రీడల ఆధారంగా సాగే ఒక భావోద్వేగ కథ. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఒక యువకుడు తన ప్రతిభతో ఎలా ఎదుగుతాడు, అతని జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి, అతను వాటిని ఎలా అధిగమిస్తాడు అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ కథలో ప్రాంతీయ స్ఫూర్తి, భావోద్వేగాలు, పోరాటం అన్నీ కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఆమె మరియు రామ్ చరణ్ కాంబినేషన్ మొదటిసారి కావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నది ఆస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతం అంటే ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది. ఇప్పటికే విడుదలైన 2 పాటలు ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆ పాటల్లో మెలోడీ, ఎనర్జీ, ఫోక్ టచ్ అన్నీ కలిసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. త్వరలోనే మరో డ్యూయట్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మరో స్పెషల్ ఆకర్షణ కూడా ఉంది. ప్రముఖ నటి శృతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్తో కలిసి ఆమె చేసే ఈ స్పెషల్ సాంగ్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందని యూనిట్ భావిస్తోంది. ఈ పాటను త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా షూటింగ్ పూర్తయ్యేందుకు తీసుకున్న సమయం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువగా ఉండడంతో విడుదల తేదీని ముందుకు జరపాల్సి వచ్చింది. ముఖ్యంగా విజువల్ క్వాలిటీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి అంశాల్లో రాజీ పడకుండా ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరిగిందని సమాచారం. ఇది ఒక విధంగా చూస్తే మంచి విషయమే. ఎందుకంటే ప్రేక్షకులకు ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే కొంత సమయం తీసుకోవడం తప్పు కాదు. త్వరగా విడుదల చేయడం కంటే క్వాలిటీతో కూడిన సినిమా ఇవ్వడం ముఖ్యం. ఇదే ఆలోచనతో బుచ్చిబాబు ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ది సినిమాపై భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలబెడుతున్నాయి. గ్రామీణ నేపథ్యం, క్రీడల స్ఫూర్తి, భావోద్వేగాలు ఇవన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో అభిమానులు రోజులు లెక్క పెడుతున్నారు. జూన్ 25 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.